దీనికి చాలా క్రిటిసిజం వచ్చింది దట్ ఇది కేవలం కొన్ని ప్రైవేట్ కంపెనీస్ యొక్క లాభం కొరకే ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని. అండ్ దీనికి బలం చేకూర్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళ ఏజ్ లిమిట్ని 25 years నుంచి 21 yearsకి తగ్గించేసింది. అండ్ సెకండ్, వాళ్ళు హోమ్ డెలివరీస్కి అలౌ చేశారు. థర్డ్, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎంఆర్పి రేట్కి సంబంధం లేకుండా ఐదర్ మీరు పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకొని కూడా సేల్ చేసుకోవచ్చు అని ఒకటి రిలీజ్ చేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అరౌండ్ 144 crores యొక్క అమౌంట్ని దట్ లైసెన్స్ ఫీని గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేశారు. ఆల్సో ఇన్ ద నేమ్ ఆఫ్ కోవిడ్ 30 crores of rupeesని ఎవరైతే ఈ లైసెన్స్ ఫీని కట్టారో రిటర్న్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది కేవలం ప్రైవేట్ కంపెనీస్ కొరకే లాంచ్ చేశారు అన్న అనుమానంతో అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు దీనిని సిబిఐ మరియు ఈడీ ఎంక్వైరీకి